అంబులెన్స్. అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్. ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. డాడ్, ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మనం మూవీ చూడడానికి వెళ్తున్నాం. మనం చాలా త్వరగా వచ్చేసినట్టున్నాం. ముందు షో ఇంకా పూర్తయినట్లేదు పిల్లలు. డాడ్, ప్లీజ్ మాకు పాప్కార్న్ కొనిస్తారా? అవును, క్యారమెల్ పాప్కార్న్. ఓకే ఓకే, మీరిద్దరూ వెళ్ళి సీట్లో కూర్చోండి. నేను వెళ్ళి మీకోసం పాప్కార్న్ తీసుకొస్తాను. ఇది నీకోసం నీల్, ఇక ఇదేమో నీకోసం నైరా. అయ్యయ్యో, నా పాప్కార్న్. ఏడవద్దు నైరా, నువ్వు నీల్తో షేర్ చేసుకో. ఎలాగో నేను పెద్ద టప్ పాప్కార్న్స్ తీసుకొచ్చాను కదా. నువ్వు మీ చెల్లితో షేర్ చేసుకుంటావు కదా నీల్. తన కోసం ఇంకో టప్ తెచ్చేయమండి, నేను తనతో షేర్ చేసుకోండి డాడ్. ఓ అలాగా, నీకు షేర్ చేసుకోవాలని లేదా? సరే అయితే నేను నీకు ఒక కథ చెబుతాను. చాలా కాలం క్రితం అడవిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు, పీగో ఇంకా పీకి. వాళ్ళిద్దరూ కూడా పక్కపక్కిళ్ళలో ఉండేవాళ్ళు. మేమిద్దరం లిటిల్ పిగ్స్వి, లిటిల్ పిగ్స్వి, లిటిల్ పిగ్స్వి, మేమిద్దరం లిటిల్ పిగ్స్వి, పిగ్స్వి, హ్యాపీగా కలిసి ఉంటున్నాం. కానీ అంతా పర్ఫెక్ట్గా అయితే లేదు. పిగ్గీ చాలా పేదది, చాలా చిన్న ఇంట్లో నివసించేది. ఒకరోజు చాలా చలిగా ఉంటుంది. పిగో దగ్గర కోటు ఉంటుంది, కానీ పిగ్గీ దగ్గర లేదు. పిగ్గీ వణకడం మొదలు పెడుతుంది. నువ్వు ఎందుకు అలా వణుకుతున్నావు పిగ్గీ? నాకు చాలా చలిగా ఉంది పిగో, నాకు నీ కోట్ని షేర్ చేస్తావా? కానీ అది ఎలా సాధ్యమవుతుంది? నువ్వు ఎప్పుడైనా కోట్ని షేర్ చేసుకోవడం గురించి విన్నావా? సరేలే, కాసేపట్లో మనం మన ఇంటికి చేరుకుంటాం. అప్పుడు నీకు చలి తగ్గిపోతుంది. ఆ రోజు రాత్రి అడవిలో చాలా పెద్ద తుఫాను మొదలవుతుంది. చాలా పెద్ద వర్షం పడుతుంది, అంతా తడిచిపోతుంది. ఆ రోజు రాత్రి పిగ్గీకి జ్వరం వస్తుంది, ఆరోగ్యం పాడైపోతుంది, బాగా జలుబు చేస్తుంది కూడా. కానీ పిగోకు కూడా ఒక సమస్య వస్తుంది. తన గ్లాస్ ఇంకా వుడ్ హౌస్ తుఫాన్ని తట్టుకోలేదు. కాసేపటికే మొత్తం ఇల్లంతా కూడా కూలిపోతుంది. నా ఇల్లు, నా ఇల్లు, నా అందమైన ఇల్లు. నాకు తెలుసు, నేను పిగ్గి ఇంటికి వెళ్తాను. తను నన్ను లోపలికి రాణిస్తాడు. పిగ్గి, పిగ్గి, దయచేసి తలుపు తెరువు ప్లీజ్. నా కోసం నువ్వు తలుపు తెరువు పిగ్గి. ఏం జరిగింది పిగ్గో? పిగ్గి, నాకు చాలా కంగారుగా ఉంది. నా ఇల్లు కూలిపోయింది. ఓ, లోపలికి రా పిగ్గో. వర్షంలో తడవద్దు, మళ్ళీ నీకు జ్వరం వచ్చి ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు చాలా మంచివాడు పిగ్గి. నేను నీకు కనీసం నా కోటును కూడా షేర్ చేయలేదు, కానీ నువ్వు నీతో కలిసి ఉండడానికి నాకు షెల్టర్ ఇచ్చావు. లోపలికి రా. రేపు వర్షం తగ్గిపోయిన తర్వాత
మనిద్దరం కలిసి నీ ఇంటిని బాగు చేద్దాం, సరేనా? అన్నదమ్ములు ఉన్నది అందుకోసమే కదా. ఆ విధంగా పిగ్గోకి షేరింగ్కి ఉండే ఇంపార్టెన్స్ తెలుసుకుంది. షేరింగ్ అంటేనే కేరింగ్ పిల్లలు. ఇదిగో నువ్వు నా పాప్కార్న్ని షేర్ చేసుకోనైరా. షేర్ చేసి నువ్వు చాలా మంచి పని చేసావు నీల్. ఇక ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇది మూవీ టైం.